కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రములో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితము వ్యర్థము. వివిధ ఆధ్యాత్మిక స్థాయిలలో ఉన్న ఈ అన్ని ప్రాణులను క్రమశిక్షణతో ఉంచి నేర్పించి మరియు ఉద్ధరించడానికే ఈ ప్రకృతి యొక్క చక్రం భగవంతుని ద్వారా ఏర్పాటు చేయబడిందన్నమాట. ఈ యజ్ఞంలో తమ కర్తవ్యాన్ని నిర్వహించటం ద్వారా పాలు పంచుకోని వారు తమ ఇంద్రియములకు బానిసలై పాపపు జీవితాన్ని గడుపుతారు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి విశదీకరిస్తున్నారు. కానీ భగవంతుని చట్టానికి కట్టుబడి వ్యవహరించినప్పుడు వారు పవిత్ర హృదయులై మరియు భౌతిక మలినములను అంటకుండా ఉంటారు. జై శ్రీకృష్ణ.